ఆకాశవాణి భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎఫ్ఏపిసిసిఐ కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యూకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యూకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఏపిసిసిఐ కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం, కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ అంటే ఏమిటంటారు? మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి, భారతదేశమే కాదు ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి. వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి. దీని ద్వారా మళ్ళీ ఉద్యోగావకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15వ తారీఖు జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశావాహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి. మేడం, ఈ సమయంలో ఈ ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి? ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీతత్వం బలపడే అవకాశం చాలా ఉందండి. ప్రతి రంగానికి ఎక్కడెక్కడైతే సుంకాలు తగ్గించారో, సుంకాలు లేకుండా చేశారో వీటి వల్ల బాగా పోటీతత్వం పెరుగుతుంది. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు, సేవలు అంటే సర్వీసెస్, గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇప్పుడు మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్ లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా, ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి. మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి 1-2 రంగాలకి పరిమితం అయి ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకునే మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ కి పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్ తోలు వస్త్రాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బయలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ ను కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 years కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది ఎగ్జంప్షన్ అయిందండి, అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ గాని, నిపుణులు గాని, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకేకి వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకునే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు, తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి, ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు. వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు. మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు? ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే 99% వరకు దిగుమతి సుంకాలు తొలగించడం. దీనివల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం మనం. లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో $92,890 కోట్ల విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం $1,520 కోట్ల. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీమేడ్ గార్మెంట్ రంగానికి వస్తే భారతదేశం ప్రపంచ దేశాలకి $1,630 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయిన ఏడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ $139 కోట్ల. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తుల దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గుడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ $3,340 కోట్ల కాగా ఇందులో భారత్ వాటా $35.4 కోట్ల మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి $2,556 కోట్ల విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ $2,320 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుండడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ $1,280 కోట్ల అయితే అదే సంవత్సరం బ్రిటన్ $1,720 కోట్ల విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది.
ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ $12.6 కోట్ల మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి. అవి తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటోమొబైల్, స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపొచ్చు. ఈ వస్తువుల విలువ $9,220 కోట్ల కాగా వాటిలో భారత్ ఎగుమతుల విలువ 32.5 కోట్లే. అయితే ఎందుకు నేను ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చే దాంట్లో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలని ఇంకా పొందొచ్చు. మేడం, మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రొడక్ట్స్ అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో. రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి. బాగా డ్యూటీస్ ఉండేవి. 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గాని ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాతి రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రొడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అదివరకు వచ్చి మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఈ రెండింట్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మనం వీటిల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి కూడా ఇదొక మంచి కారణమై ఉంటుందండి. మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్‌లో ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు? ఈ భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అంటే మెరుగైన మార్కెట్ కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ, అపైరల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,880 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్ళడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వాలు గాని, వ్యాపారస్తులు గాని, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి. మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్‌కి కావాల్సిన వస్తువులకి, ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకం లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అదీ కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురావడానికి అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టార్‌లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే ఇది తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అదీ కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకేలో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదీ కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గుడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గుడ్స్ వీటి యూకేలో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రొడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాస్యూటికల్స్ గాని, మెడిసినల్ ప్రొడక్ట్స్ గాని కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం కల్పిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజుల్ని ఎగుమతి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వస్తువులు, ఇంధన ఉపయోగం. ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు, కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టుకొని డిస్కషన్లో చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాల అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుందంటారు? ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని, స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పని చేయటానికి, లేకపోతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాలని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు కానీ, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్ యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా. మేడం, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగానికి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు
బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్, అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశం నుంచి వస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీని చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ ని కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ గాని ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్స్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడి సరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి ఎంఎస్ఎంఈలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎంఎస్ఎంఈలకి ముడి సరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందబుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వీటిని ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా ఎంఎస్ఎంఈ సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా ఎంఎస్ఎంఈలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకేకి ఈ సిబ్బందిని మనమైతే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకేకి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా, అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి. మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు? యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు, క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, మిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్లకి రైతులకి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు, అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణా కార్యక్రమాలు, తర్వాత వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ కంప్లైన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక స్పెషల్ సెల్ ని కూడా ఫ్యాప్సీలో, ఫారిన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్ ని కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి. మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఇప్పుడు ఫ్యాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.